శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 23వ అధ్యాయం కొనసాగుతోంది. నాగకిరీటం. ఒక రోజున ఒక వృద్ధయోగి వచ్చాడు. మనిషి ముసలిగా ఉన్నా మంచి బలంగానే ఉన్నాడు. జుట్టు నెరనెరా నెరిసిపోయినా ముఖం మిసమిసలాడుతూనే ఉంది. నడక చురుకుగానే ఉన్నా కళ్ళు ప్రశాంతంగానే ఉన్నాయి. నడినెత్తికి ముడిపెట్టుకున్న జుట్టు పల్చగానే ఉన్నా గడ్డాలు బొడ్డుదాకా వెళ్లాడుతున్నాయి. ఆయన వచ్చేసరికి స్వామీజీ చొప్పరంలోనే ఒక బల్ల మీద కూర్చుని ఉన్నారు. కొత్త యోగి సరాసరి లోపలికి ప్రవేశించాడు. స్వామీజీ రండి అని ఆదరంగా స్వాగతం పలికి ఆయనను ఒక బల్ల మీద కూర్చోబెట్టారు. అప్పటికి సూర్యుడు నడినెత్తిన చుర్రుమంటున్న సమయం. తమరు భిక్ష ఏమి తీసుకుంటారు అన్నారు స్వామీజీ గౌరవంగా. తమరేది తీసుకుంటే మాకదే చాలు అన్నాడాయన ఎంతో సౌమ్యంగా. స్వామీజీ మామూలు అన్నమే తింటారు. అయితే అందులో ఉప్పు కారం ఉండవు. ఒక్కోసారి నామమాత్రంగా ఉంటుంది. ఈ ఆశ్రమానికి వచ్చినాక ఆయన అన్నం ప్రత్యేకంగా మట్టి పిడతలో వండించుకుంటున్నారు. ఈ మట్టి పిడత వంట సుమారు 2-3 నడిచింది. ఆయన తినగా ఆ పిడతలో మిగిలిపోయిన అన్నం ఎవర్నీ తిననీయటం లేదు. ఒక్కొక్కసారి మాత్రం బాగా వయసు మళ్ళిపోయిన వృద్ధులను, విధవ స్త్రీలను తినమనేవారు. ఆ అన్నం తింటే ఇక ఇళ్లలో ఉండబుద్ధి ఉండదు, ఆ వైరాగ్యభావాన్ని తట్టుకోవటం కష్టం అని చెబుతూ ఉండేవారు స్వామీజీ. ఇవాళ మాత్రం ఆ యోగికి తమకు ఒకసారే వడ్డింపచేశారు స్వామీజీ. ఆ యోగి చాలా స్వల్పంగా 1-2 చెంచాల అన్నం తీసుకుని మిగిలింది వదిలేశాడు. మేము పూర్తిగా ఉపవాసానికి అలవాటు పడ్డాం. తమ ఆతిథ్యం కాదనరాదని ఇంత మాత్రం తీసుకున్నాం అన్నాడాయన మృదువుగా. స్వామీజీ మాత్రం తను రోజూ తినేదానికంటే ఎక్కువే తిన్నారు. భిక్ష అయినాక ఇద్దరూ వచ్చి మళ్లీ చొప్పరంలో బల్లల మీద కూర్చున్నారు. ఆ యోగి కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ కాసేపు స్వామీజీని చూస్తూ కూర్చున్నాడు. స్వామీజీ ఆవలిస్తూ చిటికెలు వేసుకుంటూ కూర్చున్నారు. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోవటం లేదు. అలా 1 గంట గడిచినాక ఆ యోగి నోరు విప్పాడు. తమరు ఇంత ఆశ్రమం పెట్టుకుని శిష్య ప్రబోధం చేస్తున్నారు కదా, యోగంలో ఎంతవరకు వచ్చారు తమరు? మాట తూచి వేస్తూ జాగ్రత్తగా అడిగాడు యోగిగారు. నా బొంద, నా దగ్గరకు వచ్చేదంతా ఈ విధవరాళ్ళు, శూద్రులు, కమ్యూనిస్టులు. దీపారాధన కూడా చేతకాని సరుకు వాళ్ళని పెట్టుకుని వాళ్లతో ఏదో కాసేపు హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ సంకీర్తన చేయిస్తూ ఉండటం నా పని. భగవన్నామమే అన్ని పుణ్యాలను ఇస్తుందని నా విశ్వాసం. ఆ మాటే నా దగ్గరకు వచ్చిన వాళ్లకు చెబుతూ ఉంటాను అన్నారు స్వామీజీ చాలా తేలికగా. అలా కాదు, ఇటు చూడండి అని ఆ యోగి తన తల దగ్గర 2 చేతులు పెట్టుకుని ఏదో సవరించుకొన్నాడు. ఉన్నట్టుండి కాంతులు మిరుమిట్లు గొలిపే నానా మణిగణ ఖచ్చిత సువర్ణ కిరీటం ఆ యోగి తల మీద ధగధగలాడింది. ఇది యోగ కిరీటం. ఇది వచ్చినవాడే గురుత్వ పదవికి అర్హుడు కదా అన్నాడాయన చాలా కొద్దిపాటి ధీమాతో. మీ కిరీటానికి ప్రాణం ఉన్నట్టు లేదే అన్నారు స్వామీజీ. ఆ మాటకి అర్థమేమిటా అని యోగిగారు స్వామీజీ వంక వింతగా చూశాడు. ఆ కళ్ళు అలాగే విచ్చుకుపోయి వెడల్పైపోయి బిగిసిపోయినాయి కొద్ది క్షణాలు. స్వామీజీ శిరస్సు మీద 12 పడగల మహానాగమొకటి విలాసంగా పడగలల్లాడిస్తోంది. ఆ పడగలలో ఒక్కొక్క దానిమీద 3 మణులు తళతళలాడుతున్నాయి. ఆ పడగల క్రింది స్వస్తిక ముద్రలు చిరునవ్వులు చిందిస్తున్నాయి. ఆ పడగల నాలుకలు మాటిమాటికి బయటకు వచ్చి ఆ యోగిని వెక్కిరిస్తున్నాయి. ఆ యోగి చటుక్కున లేచి నిలబడి 2 చేతులు జోడించి వెళ్ళొస్తాం అన్నాడు హడావిడిగా. కూర్చోండి. స్వామీజీ శాసనం నాగపాశమై ఆయనను చటుక్కును కూర్చోబెట్టింది. ఏమి సాధించారు మీరిప్పుడు అన్నారు స్వామీజీ గంభీరంగా. మా సాధన ఇంకా అల్పంగా ఉందని గ్రహించాము పొడిపొడిగా అన్నాడా యోగి. అది కాదు నేను అడిగేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరేమి సాధించారు అంటున్నాను. తమరు ఉన్నతులని గ్రహించాను. దానివల్ల మీకేమి ప్రయోజనం? మీ గురువులు మిమ్మల్ని తీర్థయాత్రలకు నిష్ప్రయోజనంగానే పంపారా?
ఆశ్చర్యంగా ఉందే, మా గురువుల మనోభావాలు ఇతరులకు అందవే, ఇతరులము అనుకునే వాళ్లకు అందవు. మీరు వారి బంధువులా? బంధువు ఇతరుడు కాదా? తమరు చెప్పేది తత్వదృష్టిలో సత్యమే. అనుభవ దృష్టిలో ఏముంది? భేదం ఉంది. అనుభవం అంతా అదేనా? ఒక్క సుషిప్తిలో తప్ప. అప్పుడు మాత్రం ఎందుకు తప్పాలి? అదే ఈశ్వరానుగ్రహం. ఆ ఈశ్వరానుగ్రహం ఆ కాస్తతోనే ఎందుకు ఆగిపోవాలి? అహం ప్రత్యయమే అడ్డు. అహం ప్రత్యయం అంటే గౌరవం, అహంకారం అంటే నీచం. అంతేనా? నిజమే, దాన్ని అధిగమించే ప్రయత్నంలోనే ఉన్నాను స్వామి. ఆత్మగౌరవం ఏకవచనంలోకి వచ్చింది. ఇక్కడికి వచ్చి చేసింది ఆ ప్రయత్నమేనా? కుయోగుల వల్ల లోకానికి అపకారం జరుగుతుందేమో అనే కారుణిక భావంతో పరీక్షించదలిచాను. లోకోద్ధరణ భావం అని చెప్పితే నాకు సులభంగా అర్థమయ్యేది. ఉన్న శక్తిని లోకానికి వినియోగించకపోతే ఏం చేసుకోవాలి? ఆ ప్రశ్న శక్తి సంపాదించే ముందే ఉండాలి. అయినా ఈ ప్రశ్నను మీ గురువుల ముందు ఎందుకు ఉంచలేదు మీరు? వారు ప్రతిదీ వద్దనే అంటారని. తెలివి తలకెక్కింది. గురువు వద్దన్నాక చేస్తే ధిక్కారము, వద్దంటాడని తెలిసి చెప్పకుండా చేస్తే గౌరవము అన్నమాట. ఆహా, మంచి భక్తి! ఇక్కడికి వచ్చేసరికి యోగిగారికి కళ్ళు గిర్రిన తిరిగినాయి. తను చేసిన పని గురుధిక్కారమే అని అంతకుముందు ఏదో ప్రారబ్ధలేశం చేత తట్టలేదాయనకు. ఇప్పుడు అది చెవినబడేసరికి తన తప్పు తెలిసి అంతటి వృద్ధయోగి గడగడా ఉణికిపోయాడు. గురుధిక్కారానికి ఫలితం ఎంత హీనంగా ఉంటుందో తెలియనంత అల్పుడు కాదాయన. నాది గురుధిక్కారం కాదని వాదించే మూర్ఖత్వం కూడా ఆయనలో లేదు. సూత్రం అందగానే వ్యాఖ్యానం భావించగల బుర్ర అది. అయినా దైవయోగం పొరపాటులోకి తొయ్యనే తోసింది. ఇప్పుడు ఇక దానికి నిష్కృతి ఏమిటా అని ఉడికిపోతున్నాడు లోపల. అర్థమైంది మహాత్మా, అర్థమైంది. ధిక్కారానికి కోపించి గురుదేవులు తీర్థయాత్రల నెపంతో నన్ను బయటకు గెంటివేశారని నేనా క్షణాన లీలామాత్రంగా అయినా ఊహించి ఉంటే ఇంత దూరం వచ్చేవాణ్ణి కాదు, ఇంత లోతుకు జారేవాణ్ణే కాదు, ఆ పాదాలను వదిలేవాణ్ణే కాదు. మహాత్మా, తమరు ఈ దీనుడి యందు దయదలచి ఈ నీచుడు మళ్లీ గురువుల కృపకు పాత్రుడు కాగల ప్రాయశ్చిత్తం ఉపదేశించండి అని ఆ యోగి సాష్టాంగ వందనం చేశాడు. కూర్చోండి. మీ పొరపాటు ఎక్కడుందో తెలుసుకుంటే ప్రాయశ్చిత్తం మీరే చేసుకోగలరు. ముందు రోగమూలం వెతకండి. మహాత్మా, నేను గురుశాపదగ్ధుడినై ఉన్నాను. నా బుద్ధి సత్వమార్గంలో ప్రసరిస్తుందన్న విశ్వాసం లేకుండా ఉంది. తమరే ఆ నిర్ణయం చేసి పెట్టండి. అకారణ కారుణికులు కదా మహాత్ములు. ఈ పాండిత్యాల వల్ల కవిత్వం పెరుగుతూ ఉంటుంది. అది ఒక్కోసారి తత్వదర్శనానికి ప్రతిబంధకమవుతుంది. ఉత్తమ సాధన మార్గంలో పోయేవాడు శాస్త్రాలను, కవిత్వాలను, కల్పనలను, తర్కాలను అన్నింటినీ కసవు ఊడ్చినట్టు పక్కకు ఊడ్చివెయ్యాలి. ఈ స్థాయి తెలుసుకోకుండా శాస్త్రాలను విసర్జించిన వాడి కోసం రౌరవాది నరకాలు కాచుకొని ఉంటాయి. స్థాయి దాటినాక కూడా ఈ త్రైగుణ్య విషయాలనే పట్టుకుని వెళ్లాడే వారి కోసం స్వర్గాది బ్రహ్మలోక పర్యంతం సుఖాలు కాచుకొని ఉంటాయి. ఎందుకోసం? కల్పాంతంలో క్రిందికి తోసేందుకోసం. అంతకన్నా పైది అందాలంటే ఆ దృష్టి విభిన్నమైన దర్శనం చేయగల నిశిత దృష్టిగా ఉండాలి. ఇక్కడ దృష్టి అంటే బుద్ధి అనే అర్థం. ఈ బుద్ధి ప్రశాంతమై ఉండకపోతే తత్వచింతనకు అర్హమైనది కాదు. ప్రశాంతి లేని మనస్సు మీరు అనుకున్న లోకోద్ధరణకు కూడా అనర్హమే. అశాంతిని అధిగమించేందుకు ప్రత్యేకంగా ధర్మశాస్త్ర సూత్రాలు ఎక్కడా ఉండవు. ప్రాచీనులైన యోగుల సాధనా చర్యలను అంతర్దృష్టితో నిశితంగా గమనించుకుంటూ పోతే మనకు కావలసిన ఘట్టాలు వాటిలో దొరుకుతాయి. అదే ఉపాయం. ఇక మీరు ఆచరించుకోండి. స్వామీజీ ఠక్కున ఆపేశారు. వెంటనే ఆ యోగి మరోసారి వందనం చేసి ఇలా అన్నాడు. మహాత్మా, ఎవరి మనస్సును వారు రహస్యంగా ఉంచుకునే హక్కు సర్వజీవులకు దైవదత్తం. తద్వారా ఎవరి జీవితాన్ని వారు గుంభనంగా ఉంచుకునే హక్కును, అవకాశాన్ని
జగత్ప్రభువు నియమించి ఉంచాడు. ఒకడు మనకంటే బలహీనుడు కదా అనో, ఏమరుపాటుగా ఉన్నాడు కదా అనో వాడి మనస్సులోకి దూరటం యోగచర్యలలో హత్యతో తుల్యమైన పాపం అని నాకు తెలుసు. శిష్యుడై ఉండి వాడి జీవిత సర్వబాధ్యత మన చేతులలో ఉన్నప్పుడు మాత్రమే వాడి మనస్సులోకి దూరే అర్హత గురువుకి ఉంటుందని మా గురువుల శాసనం ఉంది. తొందరపాటులో ఇలాంటి పాపం చేసే దౌర్భాగ్య దశ నాకు వద్దు మహాత్మా, వద్దు. తమరే తమ జీవిత ఘట్టాలు ఏమైనా నాకు పనికి వచ్చేవి ఉంటే అనుగ్రహించి చూపండి. లేదా ఎవరి జీవితంలో అలాంటి ఘట్టాలున్నాయో చెప్పండి, వాళ్ల కాళ్ళు పట్టుకుంటాను. ఆ యోగి సూక్ష్మబుద్ధికి ధర్మతత్పరతకి సంతోషించారు స్వామీజీ. భేష్, కానీ మీరు గమనించవలసిన మరొక అంశం ఉంది. మీ బోటి సాధకుల పరిశీలన అవసరాలు తీర్చటం కోసమే ఆవిర్భవించే సాధకావతార మూర్తులు కొన్ని ఉంటాయి. అలాంటి వారు అర్హులెప్పుడు చూస్తారా, ఎప్పుడు తత్వం దర్శింపచేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటారు. అయినా మీరంత దూరం పోనక్కరలేదు. మీకు కావలసిన ఘట్టాలు మా జీవితంలోనే మీకు దొరకవచ్చు. మేము అనుమతి ఇస్తున్నాం, దర్శించండి. హృదయజ్వాల. విశ్వచైతన్య శక్తిలో ఒక తరంగం ఈ రూపంగా మారింది. ఈ రూపానికి ఇప్పుడు స్వామీజీ అని ఒక వ్యవహారం లోకసిద్ధమైంది. ఈ వ్యవహారం సిద్ధం కాకముందు దీనికి ఆయా కాలాలలో చాలా పేర్లు ఏర్పడ్డాయి. కొంతకాలం సత్యనారాయణ అనే పేరుతో వ్యవహారం జరిగింది. ప్రస్తుతం మనం ఆ కాలానికి సంబంధించిన కథను గురించి ఆలోచించుతున్నాం కనుక ఆ పేరుతోనే కథ చెప్పుకుందాం. పరాశక్తి అంశావతార రూపిణి అయిన జయలక్ష్మీమాత తన పుత్రుడు సత్యనారాయణకు 11వ ఏట రాజయోగ దీక్షను శక్తిపాత విధానంలో అనుగ్రహించింది. అటు తరువాత అతని 13వ ఏట శివయోగిని వరిష్ఠ అయిన అతని మేనత్త హఠయోగ మార్గంలో లంబికా నాడీచ్ఛేదం అనుగ్రహించింది. ఈ హఠయోగ లబ్ధికి ముందే తల్లిగారు గతించిన దగ్గర నుంచి అంతరుపాసన తీవ్రమైంది. ఆ తల్లి ప్రసాదించిన దివ్యశక్తి అప్పుడప్పుడు కనిపించిపోతూ ఉండేది. క్రమంగా సిద్ధులు సాక్షాత్కరించసాగాయి. సత్యనారాయణ ఆ సిద్ధులను పక్కకు తోసేసి ముందుకు పోయేవాడు. ఈ దశలో సత్యనారాయణకు వెంకమ్మత్త సహాయం అప్రార్థితంగా సిద్ధించింది. తమ దగ్గర ఉన్న విద్యను ఉత్తమ పాత్రులకిచ్చి తరిద్దామని తాపత్రయపడటం సత్పురుషుల సాధనలో ఒక పరిపాక దశ. ఆ పరిపాక దశలోనే వెంకమ్మత్త హఠయోగ విద్య ధారపోసింది. ఈ రెండూ కలవటం వల్ల గంగా యమునల సంగమమై ప్రవాహం మరింత ఉద్ధృతమైంది. ఆ రోజుల్లో లౌకికమైన కోర్కెలేవీ లేవు గనుక సాధనకు పెద్దగా ఆటంకాలేవీ కనిపించేవిగావు. ఒకవేళ ఏదైనా లౌకిక వ్యవహారాలు తగిలినా ప్రతిదానిలోనూ ఆనందాన్నే పొందేవాడు సత్యనారాయణ. ఆ సాధనలో ఏ దశలోనూ కూడా ఆకలిదప్పుల వంటివి సాధనకు అడ్డంకులుగా ఉండేవి కాదు. ఎప్పుడైనా ఆనందానుభవం తీవ్రమైతే శరీరం స్పృహ తప్పేది. దానికే సంయమన శక్తి మీద ధారణ చెయ్యమని మందలించేది వెంకమ్మత్త. అలా 8 ఏళ్ల సాధన జరిగింది. అమ్మగారు నెత్తిన పెట్టి వెళ్లిన చెల్లెళ్ల బాధ్యత, వెంకమ్మత్త పెట్టిన నియమాలు, దైవదత్తమై అడుగడుగునా ఎదురెత్తి వచ్చిన ప్రేమరహితమైన బాల్యజీవనం, వీటికి మాతృగురుమూర్తి ఇచ్చిన జ్ఞానానికి నిత్య సంఘర్షణగా ఆ 8 ఏళ్ల సాధనా జీవితం గడిచింది. ఆ ఘర్షణ తీవ్రతను పోల్చి చెప్పటానికి లోకంలో ఉపమానాలు ఏవీ లేవు. అది సముద్రమథనమని చెప్పినా అల్పోక్తే అవుతుంది. ఈ ఘర్షణ అనుక్షణం సాధనకు దోహదమే కాక పరీక్షా వేదిక కూడా అయింది. అప్పుడు జరిగిన సాధన 12 యుగాలకు సరిపోతుందని ఇప్పటికీ మాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆవృత్తి 12 ఏళ్ల ఆవృత్తే అని అమ్మ ఆజ్ఞ. కానీ 8 ఏళ్లకే ఇక సర్వస్వం వచ్చేసింది అని స్పష్టంగా తెలుస్తూ ఉండేది. కానీ అమ్మ కృప వల్ల ఇక పర్వాలేదు అనుకుంటే అధపతనమైపోతానని అతనికి బాగా స్పష్టంగా తెలుసు. అది జీవితంలో ఏ క్షణంలోనూ మరుపున పడలేదు. అందుకనే సిద్ధులన్నింటినీ త్రోసిపుచ్చేవాడు సత్యనారాయణ. అయితే ఈ శక్తులన్నీ ఎందుకు వస్తున్నాయో ముందుగానే తెలుసు. వీటి ఉపయోగమేమిటో స్పష్టంగా తెలుసు. ఈ తెలియటం వల్ల కూడా సాధకుడికి ఒక చిక్కు ఉంది. అందుకే గురువులు ముందుగా ఏదీ చెప్పరు. కానీ గురువులు శరీరత్యాగం చేసినాక
సాధన కొనసాగించవలసిన కాలఘటన అతనికి ఉండటం వలన ముందుగానే అతనికి చెప్పేశారు గురువులు. అందువల్ల రావలసిన చిక్కు అతని నెత్తిమీదకి రానే వచ్చింది. ఇక్కడే మీరు మరింత జాగ్రత్తగా గమనించాలి. హాలాహల జ్వాలలను మించిన సంఘర్షణను ఒకచేత, అమృత భాండం లాంటి ఆనందాన్ని మరో చేత దాల్చి రెండిటి వంక తేరిపార చూస్తూ దేన్నీ అనుభవించకుండా ధారణ చెయ్యవలసిన రోజులవి. ఆ పట్టు కుదిరింది. సరిపోయింది. ఇక మిగిలేదేమిటి? ఈ హాలాహలాన్ని మింగేయటం, ఆ అమృతాన్ని లోకాల మీదకి కురిపించటం. ఇంతేగా. అంచేత లోకం మీదకు దృష్టి మళ్ళింది. లోకమన్నది ఎలా ఉందో ఒకసారి చూద్దామనిపించింది. ఓహ్, ఏమి లోకమిది! ఇక్కడ ఉన్నది మనుష్యులు కాదు, జంతువులు కాదు, పురుగులు కాదు, గడ్డిపోచలు కాదు, సూక్ష్మజీవులు కాదు, ఏమీ కాదు. లోకం అంతటా వ్యాపించి ఉన్నది సమస్యలు. ప్రతి చిన్న పురుగు మీద పెద్ద హిమవత్ పర్వతమంత సమస్యల కుప్ప ఉంది. అవి ఒట్టి పర్వతాలు కావు, అగ్నిపర్వతాలు. నిరంతరం పగిలి అగ్నిజ్వాలలను, అగ్నిధారలను, అగ్నివాయువులను వెదజల్లుతున్న అగ్నిపర్వతాలు. ఈ బరువులో, ఈ మంటలలో అల్పులైన నికృష్ట మానవులు ఏదో తప్పు చేశారంటే, ఏ ఇంద్రియానికో ఓడిపోయారంటే, ఏ వ్యసనానికో లోబడ్డారంటే అది వాళ్ల తప్ప, అంతకంటే వాళ్ల వశం అవుతుందా? ఈ సృష్టినింత ఘోరంగా ఏర్పరిచి, ఈ మనశ్శక్తిని ఇంత అల్పంగా నియమించి ఇంతింత దండన వీళ్ళకిస్తామంటే ఏమి న్యాయమిది? కరుణగల కొందరు పెద్దలు వీరికేదో బోధలు చేస్తున్నారు. వీళ్ళనేదో బాగు చేద్దామని పైనా కింద పడుతున్నారు. 1,000,000 మందిని ఉద్ధరిద్దామని ప్రయత్నిస్తే ఒక్కడు పైకొస్తున్నాడు. ఈ పని ఎప్పటికి తెమిలేను? పైగా ఏమి తెలివి ఇది? ఇది ఇలా ఉండగా ఉద్ధరిస్తామని బయలుదేరే వారిలో అంతఃకలహాలు, ఆచారభేదాలు, సిద్ధాంతవాదాలు, మతయుద్ధాలు అన్నింటినీ చూస్తున్నాం. దేన్నీ ఆపలేకపోతున్నాం. ఇదేమి గతి మనకు? ఇంత శక్తి ఉన్నదే మన దగ్గర, 12 యుగాలకు సరిపోయే శక్తి. ఈ శక్తితో ఈ సృష్టి సరళిని మార్చేసి, ఈ జీవుల దుష్కర్మలను దహించి, మన పుణ్య ప్రాబల్యంతో వాళ్ళందరికీ సహస్రార ఉన్మీలనం చేస్తే పై యుగాల బాగు కోసం ఏ జీవి శ్రమ పడనక్కర్లేదు కదా. ఎందుకిలా చేతులు కట్టుకు కూర్చోవటం? ఎందుకీ పీనాసితనం? ఎందుకీ పిరికితనం? ఈ రకమైన భావతరంగాలు సత్యనారాయణ హృదయంలో అనుక్షణం తుఫానులోని సముద్ర తరంగాల కన్నా ఘోరంగా కల్లోలాలను రేపసాగాయి. ఇక అప్పటినుంచి లోకంలోని ప్రతి కోణంలో నుంచి వికృత విహ్వల విషాద రోదన ధ్వనులు ఆ చెవులకు సోకి మారుమోగి గింగురులెత్తి కరుణావేగం వల్ల హృదయ మూలాలు కోసుకుపోతూ ఉండేవి. ఇది మీకు మళ్ళే ఏదో తీర్థయాత్రలు చేస్తూ ఉండగా యాదృచ్ఛికంగా పొటమరించిన మొటిమ కాదు. హృదయంలో అగ్నిజ్వాలలు చెలరేగి శరీరమంతా పుండైన పరిస్థితి. ఇంతటి ఈ స్థితిలో సత్యనారాయణను ఆపినది ఒకే ఆలోచన. గడ్డిపోచ కన్నా పలుచని ఒకే ఒక ఆలోచన. అరటి ఊచలోని దారాల కన్నా అల్పమైన ఒకే ఒక ఆలోచన. అమ్మ 12 ఏళ్లని ఎందుకు చెప్పింది అని. ఈ ఒక్క దారపు పోగు ఒక మదగజం కన్నా, ఒక మహా తిమింగలం కన్నా, ఒక భయంకర శరభం కన్నా ఘోరంగా, విశృంఖలంగా, ప్రచండంగా చెలరేగుతున్న సత్యనారాయణను కట్టి పక్కన పడేసింది. 100 నాగాస్త్రాలతో, 1000 ఇంద్రాస్త్రాలతో, 1,00,000 సమ్మోహనాస్త్రాలతో కూడా కట్టుపడరాని ఆ దుర్భరావేశం చిన్ని పురికొస మెలికకు కట్టుబడి పక్కకు వాలిపోతూ ఉండేది ఎప్పటికప్పుడు. ఈ స్థితిలోనే 1 సంవత్సరం గడిచింది. ఈలోగా తల్లిగారు పెట్టిన బాధ్యతలలో ఒక బాధ్యత తీరింది. ఆ తీరటంలో రుణభారం నెత్తినబడి బహిర్జీవితం గిలగిలా తన్నుకుంటున్న రోజులవి. అంతర్జీవితంలో హాలాహలం, బహిర్జీవితంలో బడబాగ్ని. ఈ స్థితి తట్టుకోలేక ఒక రోజున ఊరి బయటకు వెళ్ళి బాహువులెత్తి అమ్మా అని ఆర్తిగా ఆక్రోశించాడు సత్యనారాయణ. అమ్మలగన్న అమ్మ చాముండి అమ్మ రక్షించి ఉండకపోతే ఆ ఆక్రోశాలకు ఈ చాముండీ కొండ ద్రవించి నీరై ప్రవహించి ఉండవలసింది. అంతటి గుండెలోతుల ఏడుపది. తను రోజూ వింటున్న యుగయుగాల దీనజీవులందరి ఆక్రందనలు గూడుకట్టుకున్న చిక్కని ఏడుపది.
తన హృదయ మర్మాల రంపపు కోతలో ఆవేశంగా వెలువడ్డ హాహాకారమది. మానస సరోవరం. అంత ఆక్రోశిస్తే అమ్మ చిన్న మెరుపు తునక పంపింది మనసులోకి. ఒక్కసారి మానస సరోవరంలో స్నానం చేసిరా అని. అవును, ఆ శివశంకరుల జలక్రీడా సరోవరమే, ఆ మంచుకొండల సరికొత్త రసమే ఈ తీవ్రతకి తాత్కాలిక శాంతి కలిగించవచ్చు. అటునుంచి అటే రైల్వే స్టేషన్కి వెళ్ళాడు సత్యనారాయణ. రైలు టికెట్టుకు డబ్బు ఉన్న రోజులు కావవి. ఉన్న శక్తిని వాడుకునే వీలున్న రోజులైనా కావే. ఏం చావాలి? వెళ్ళిరా అని ఆజ్ఞ వేసిన అమ్మకు తెలీదా ఏమి చెయ్యాలో? ఆ విశ్వాసంతోనే సత్యనారాయణ టికెట్టు లేకుండానే రైల్లో కూర్చున్నాడు. రైలు తర్వాత రైలు మారాడు. ఢిల్లీ స్టేషన్లో దిగాడు. ఎటు పోవాలి ఇప్పుడు? పూర్వం బెంగుళూరులో దిగినప్పుడు లేని చింత ఇప్పుడెందుకు? గాలిపటం గాల్లో వదిలాడు. అది ఒక రోడ్డంబడి కొట్టుకుపోసాగింది. అదేదో పెద్ద రోడ్డు. అక్కడ ఒక చిత్రం జరిగింది. రోడ్డుకు ఒక పక్క కాలిబాట మీద సత్యనారాయణ నడుస్తున్నాడు. అవతల పక్క కాలిబాట వెంబడి ఒక కారు ఆగి ఉంది. ఎందుకాగిందో ఏమో. ఇంతలో ఆ కారు తలుపు తెరుచుకుని ఒక 5-6 ఏళ్ల పసిపాప రోడ్డు వైపుకు దిగింది. అసలలా రోడ్డు వైపు తలుపు తెరవటమే తప్పు. చాలా ప్రమాదం. ఆ కారులో ఇంకెవరూ లేరు కాబోలు. ఆ పిల్ల వెనకాల ఎవరూ దిగలేదు. ఇంతలో పిల్ల వెనక నుంచి ఒక పెద్ద లారీ విపరీతమైన వేగంతో వస్తోంది. లారీవాడు బ్రేకు వేసినా ఆగే లోపల పిల్ల దక్కదు. అసంభవం. ఆ పిల్లకు అక్కడితో ఆయుష్ చెల్లిపోయింది. ఎవరూ చేయగలిగిందేమీ లేదు. కానీ విధి ఏమైనా చేయగలదు. సత్యనారాయణకు ఉన్నట్టుండి కరుణావేశం వచ్చింది. కొండ కొప్పు మీద నుంచి దూకే కొండముచ్చల్లే ఒక్కసారి ఆ పిల్ల మీదకి దూకేశాడు. పిల్లతో పాటు ప్రక్కకు దొర్లేశాడు. సెకండులో 100వ భాగంలో లారీ చక్రాలు తప్పిపోయినాయి. మోకాళ్ల మీద మోచేతుల మీద డోక్కుపోయిన దెబ్బలతో పిల్ల బిత్తరపోతూ నిలబడ్డది. అసలే మాసి తోలల్లే ఉన్న సత్యనారాయణ ప్యాంటు 2 మోకాళ్ల దగ్గర చిరిగి నెత్తురు మరకలై వికారంగా తయారైంది. ఇంతలో నలుగురూ పోగయ్యారు. వాళ్లల్లో ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అందరూ కుర్రవాడి సాహసానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అజాగ్రత్తకు తల్లిని తండ్రిని తిడుతున్నారు. ఆ తల్లి తండ్రి పిల్లను కౌగలించుకుని ఏడుస్తున్నారు. అదంతా ఒక సంతగోల. కొంతసేపైనాక గోల కొంత సర్దుకుంది. ఆ పిల్ల తల్లిదండ్రులు హిందీలో సత్యనారాయణకు కృతజ్ఞతలు చెప్పసాగారు. వచ్చిరాని హిందీతో ఇతను పర్వాలేదన్నాడు. దాంతో కుర్రవాడు అక్కడివాడు కాదని తెలిసిపోయింది. వాలకం చూస్తే ముష్టివాడిలాగా ఉంది. అక్కడ నుంచి వివరాలు అడగసాగారు. బహుమతిగా ఏం కావాలో కోరుకోమన్నారు. అనేక రకాలుగా ఏదేదో మాట్లాడారు వాళ్ళు. అందులో సగం తెలియదు. తెలిసిన దాంట్లో సగం విసుగ్గా ఉంది. తాను రక్షించాడా ఇప్పుడు? తను తూకం చూసి దూకాడా ఇప్పుడు? ఈ ఒక్క జీవి కోసం చేసిన ప్రయత్నంలో ఈ శరీరం ఖండఖండాలై ఇతర జీవులకు చెందవలసిన ఉపకారమంతా మట్టిపాలైపోయి ఉంటే ఏమై ఉండేది? తను ఆలోచించి గురి చూసి చేసి ఉంటే ఇటువంటి సాహసం చెయ్యవచ్చునా? ఈ గణితం వేసిందెవరు? ఈ తూకం తూచిందెవరు? ఈ ఊపునిచ్చిందెవరు? ఇందులో ఏ ఒక్కదానికి కర్తృత్వం లేని తనకు వాళ్ళు కృతజ్ఞతలు చెబుతూ ఉంటే ఏమి చెయ్యాలి? సత్యనారాయణ మౌనం చూసి వాళ్ళు ఇతనేదో బిడియస్తుడని, ఏ నిరుద్యోగం వల్లో నిరాశలో ఉన్నవాడని భావించి మరింత జాలిపడి బలవంత పెట్టి వాళ్ల ఇంటికి తీసుకువెళ్లారు. ఆ ఇల్లు చాలా పెద్దది. ఆ ఇంటి చుట్టూ ఉన్న తోట ఇంకా పెద్దది. ఆ ఇంట్లో సత్యనారాయణకు రాజభోగంగా స్నానం అయింది. కొత్త బట్టలిచ్చారు. కట్టుకుని ఇంటి ముందు తోటలో పోయి కూర్చున్నాడు. మైసూరులో మహారాజా భవంతి తప్పితే మరో రాజసౌధం చూసి ఎరగని సత్యనారాయణకు ఆ సుందర ప్రకృతిలో మనస్సు దానంతటది లయించింది. మళ్లీ బాహ్యస్థితికి వస్తూ తనని చూసుకునేసరికి పద్మాసనంలో ఉన్నాడు తను. ఆ రోజు ఇంతా చేసి ధ్యానస్థితిలో ఉన్నది 1 గంట చిల్లర. దానికే ఆ ఇంటివారు తబ్బిబ్బైపోయి ఇతనికి నమస్కారాలు పెట్టసాగారు. ఆ ఇంటికి తగ్గట్టే ఉంది ఆ భోజనం. కానీ ఒళ్లంతా మంటలెత్తుతున్నవాడికి భోజనపు రుచి ఏమి తెలుస్తుంది? భోజనాలైన తరువాత ఇతని వివరాలు తెలుసుకుని కావలసిన సహాయం చేద్దామని మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టారు వాళ్ళు.
ఉపకారం చేసిన వాణ్ణి వెర్రివెధవగా చూసి పేడనీళ్లు చల్లే ఈ రోజుల్లో వాళ్ళు ప్రత్యుపకారం చేయటం కోసం ఇంత తాపత్రయపడుతున్నారంటే అది నిజంగా గొప్ప విషయమే. కానీ ఆ సమయంలో సత్యనారాయణకు ఆ దృష్టి ఎంత మాత్రం లేదు. అప్పటికి కొద్దిగా ఆలోచించుకుని ఉన్న సత్యనారాయణ, మీకు నిజంగా నాకు ఉపకారం చేద్దామని ఉందా అని అడిగాడు. వాళ్ళు హిందీలో చాలా చెప్పారు. తాత్పర్యం అవును అని. ఇక సత్యనారాయణ తనకు చేతనైన హిందీ ముక్కలకు హస్తసంజ్ఞలు కొంత, అభినయం కొంత చేర్చి 3 షరతులు చెప్పాడు. 1. నా గురించి మీరు ఏ వివరాలు అడగరాదు. 2. మానస సరోవర స్నానానికి బయలుదేరాను. మీకు చేతైతే, కుదిరితే ఎంతవరకు పంపించగలరో అంతవరకు పంపించండి. 3. ఒకవేళ మొత్తం మీరే తీసుకెళ్లేటట్టయితే తిరుగు ప్రయాణంలో నన్ను ఢిల్లీ రైల్వే స్టేషన్లో వదిలేయాలి. ఆ పైన మీకు నాకు సంబంధం లేదు. ఇది విన్నాక, ఇందాక ధ్యానస్థితి చూశారు గనుక ఇతనెవరో యోగ సాధకుడని వాళ్ళు నిశ్చయించుకుని మొత్తం రాను పోను ప్రయాణం అంతా తామే చేయిస్తామని, కానీ మానస సరోవర యాత్ర సులభం కాదని, దాని ఏర్పాట్లకి 2-3 రోజులు పడుతుందని చాలా చాలా చెప్పారు. సత్యనారాయణకు అదేమీ పట్టలేదు. పట్టిందల్లా ఒక్కటే, ఆ 3 రోజులు వాళ్ళొక గది ఇచ్చారు. మంచి ఏకాంతం కుదిరింది. ధ్యానం బాగా సాగింది. 4 రోజున వాళ్ళు 2 మనుషుల్ని తోడిచ్చి నమస్కారాలు చేసి చేసి ఒక జీపులో పంపించారు. 23వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.